నెక్స్ట్ ఆంధ్రాలో ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు మీరు? జగనే మళ్ళీ వస్తారు అనుకుంటా. ఎందుకు? ఫ్యూ రీజన్స్. స్ట్రాంగ్ ఆపోజిషన్ అనేది లేదు, ఎందుకంటే టీడీపీ కూడా రీసెంట్గా ఇష్యూస్ వచ్చింది కాబట్టి. అండ్ పవన్ కళ్యాణ్ కూడా పెద్దగా అంతగా ఫేవర్గా లేదు. మైట్ బీ లైక్ సౌండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్యాన్ బేస్, బట్ దెన్ ఓటింగ్ వచ్చినప్పటికీ అంతగా పెద్దగా అవ్వలేదు. దట్ బీయింగ్ ద ప్రైమ్ రీజన్. లైక్ మళ్ళీ ఇంకా జగనే మళ్ళీ వస్తుంది, ఇర్రెస్పెక్టివ్ ఏం చేసినా చేయకపోయినా. అంటే ఒక్కడే వస్తాను కదా, గెలుస్తాడా మరి? యా ఇప్పుడున్న సిచ్యువేషన్లో అట్లానే ఉంది, బికాస్ మిగతా ఏమి ఆపోజిషన్ స్ట్రాంగ్గా ఉన్నట్టు కనిపించట్లేదు. ఆ ఇష్యూస్ అన్నీ ఉండడం వల్ల మేబీ ఆ ఇష్యూ ఏమీ లేదు అంటే దెన్ మైట్ బి అప్పుడు ఇంకేమైనా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి డిఫరెన్స్ చెప్పండి, ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు అయితే పాస్ట్ ఇయర్స్ దాని మెనీ థింగ్ చాలా చేశారు మనకి, కానీ ఇప్పుడు అది ఎవరు గుర్తించే అంత గుర్తు అయితే లేదు ఎవరికి. జగన్ అయితే ఏదో స్కీమ్స్ ఉన్నాయి, అది అయ్యిందా లేదా అని సెకండరీ, కానీ జనాలకి ఇప్పుడు తెలుసు జగన్ ఇన్ని స్కీమ్స్ వచ్చాయని. ఇంప్లిమెంటేషన్ సెకండరీ. సో లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే 2014లో బాబు గారు సీఎంగా ఉన్నప్పుడు హామీలు ఇచ్చారు, 2019లో జగన్ గారు కూడా హామీలు ఇచ్చారు. హామీలని ఎవరు ఎక్కువగా నిర్వర్తించారంటే ఏం చెప్తారు? ఎవరిని ఎక్కువ నెరవేర్చారంటే ఏం చెప్తారు? ఆబ్వియస్లీ కంప్లీషన్గా చేశారు అంటే చంద్రబాబు నాయుడు. ఎందుకంటే జగన్ స్టార్ట్ చేశారు, మెనీ థింగ్ స్టార్ట్ చేశారు కానీ కంప్లీషన్ ఎప్పుడు అవ్వలేదు. అంటే రెండోసారి కూడా ఇప్పుడు జగన్ గారు వస్తారంటారా? పథకాలు అవన్నీ సక్సెస్ అయ్యంటారా? సంక్షేమ పథకాలు ప్రజల్లో అది అంతగా మేజర్గా సక్సెస్ అవ్వకపోయినా జనాలందరికీ తెలుసు, బికాస్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి తెలుసు ఇలాగ పథకాలు ఉన్నాయి అవుతున్నాయి అన్నట్టు ఒక ఓప్లో ఉన్నారు కాబట్టి ఆ ఓప్ కోసం అన్నా మళ్ళీ వేస్తారు, రెండోసారి కూడా వేస్తారు. ఓకే, పోయింది లాస్ట్ క్వశ్చన్. 150 సీట్స్ వచ్చినాయి పోయినసారి జగన్ గారికి, సో ఈసారి అన్ని రాకపోవచ్చా? మేబీ ఎన్ని వస్తాయి? పార్టీని ఫామ్ చేసే సీట్స్ అయితే వస్తాయా గవర్నమెంట్? మెజారిటీ అయితే ఉంటుంది. ఓకే.